రైట్, మొదలు పెడతాం. ఓకే. ఓం శివశక్త్యా యుక్తో ఓం శివశక్త్యా యుక్తో యది భవతి శక్తః ప్రభవితుం యది భవతి శక్తః ప్రభవితుం న చేదేవం దేవో న చేదేవం దేవో న ఖలు కుశలః స్పందితుమపి న ఖలు కుశలః స్పందితుమపి అతస్త్వామారాధ్య అతస్త్వామారాధ్యాం హరిహర విరించాదిభిరపి హరిహర విరించాదిభిరపి ప్రణంతుం స్తోతుం వా ప్రణంతుం స్తోతుం వా కథమకృత పుణ్యః ప్రభవతి. కథమకృత పుణ్యః ప్రభవతి. ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం ఓం సర్వవేదాంత సిద్ధాంత గోచరం తమగోచరం తమగోచరం గోవిందం పరమానందం గోవిందం పరమానందం సద్గురుం ప్రణతోస్మ్యహం. సద్గురుం ప్రణతోస్మ్యహం. ఆత్మానాత్మ వివేకం కర్తవ్యం. ఏం చేయాల? కర్తవ్యం ఏమిటి? ఏది ఆత్మ ఏది అనాత్మ అని తెలుసుకోవాలి. ఏది ఆత్మ ఏది అనాత్మ తెలుసుకుంటే బంధం నుంచి విడుదల పొందుతాము అని జగద్గురు శంకరాచార్యుల వారు వివేక చూడమణి ద్వారా చెప్పి, ఎలా తెలుసుకోవాలి అనే దానికి సూచనప్రాయంగా ముంజగడ్డిని పొరలు పొరలుగా తీసేస్తూ వస్తే చివరికి ఏదైతే మిగులుతుందో ఆ విధంగా తీసేయాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు, ఇది ఆత్మ కాదు అని తీసేస్తూ వచ్చిన తర్వాత ఏదైతే మిగులుతుందో అదే ఆత్మస్వరూపం. ఈ విధంగా తెలుసుకోవాలి అని మనకు పూర్వ శ్లోకంలో ఆ ముంజగడ్డికి సంబంధించినటువంటి ఒక దృష్టాంతాన్ని కూడా చెప్పారు. కాబట్టి అలా తీసేసిన తర్వాత ఏదైతే మిగులుతుందో తదాత్మన యహ తిష్టతి సహ ముక్తః. ఆ మిగిలినటువంటి దాంట్లో ఆ ఆత్మలో ఎవరైతే ఉంటారో అతడే ముక్తుడు, మోక్షాన్ని పొందినటువంటి వాడు అని పూర్వోక్త శ్లోకం. మరి ఆ ముంజిగడ్డిలో ఉన్నటువంటి పొరల్లాగా ఆత్మకు మనలో ఏమేం పొరలు ఉన్నాయి, వాటిని ఎలా తీసేయాలనే దాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నారు. దేహోయమన్న భవనో దేహోయమన్న భవనో అన్నమయస్తు కోశః అన్నమయస్తు కోశః అన్నేన జీవతి అన్నేన జీవతి వినశ్యతి తద్విహీనః వినశ్యతి తద్విహీనః త్వక్చర్మ మాంసరుధిర త్వక్చర్మ మాంసరుధిర అస్థి పురీషరాశిః అస్తి పురీషరాశిః నాయం స్వయం భవితుమర్హతి నాయం స్వయం భవితుమర్హతి నిత్యశుద్ధః. నిత్యశుద్ధః. అయ్యా నీవెవరు అని అనగానే ఇంకో నేను అని శరీరాన్ని చూపిస్తూ ఉన్నాం. నీవెవరు అంటే నా పేరు మురళి. మురళి ఎవరు అంటే ఇదిగో నేను అని ఈ శరీరాన్ని చూపిస్తూ ఉన్నాం. ఈ శరీరం మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూ ఉండేటువంటి స్థూల దేహం ఇదేమైనా ఆత్మ, ఇది ఆత్మ అవుతుందా కాదా అనేటువంటి విచారణ ప్రారంభమవుతుంది. దేహ అయం
అన్నభవన. అయం దేహ, ఈ శరీరము, అన్నభవన, అన్నము వల్ల పుట్టినటువంటిది. ఈ శరీరం అన్నం వల్ల పుట్టింది. కాబట్టి ఇది అన్నమయస్తు కోశ చ. కోశం అంటే కవర్. ఇది అన్న రూపమైనటువంటి కవరింగ్. ఇది అన్న రూపంగా ఉంది. ఎందువల్ల అంటే అన్నం వల్ల పుట్టింది కాబట్టి. అన్నం వల్ల పుట్టింది. తర్వాత అన్నేన జీవతి, ఇంకా అన్నం వల్ల జీవిస్తూ ఉన్నది. ఇది జీవించడానికి అన్నం అవసరం. తద్విహీన, అన్నము లేకపోతే వినశ్యతి, అన్నం లేకపోతే నశించిపోతూ ఉన్నది. త్వక్ చర్మ మాంస రుధిర అస్థి పురీష రాశి. ఏమిటితో ఏమేమి ఉన్నాయి దీంట్లో అంటే, త్వక్ పైన కనిపిస్తుండేటువంటి చర్మం. చర్మం దీనికి లోపల ఉండేటువంటి చర్మం. పైన ఉండేటువంటి తోలు తీసేసిన తర్వాత కూడా లోపల ఇటు ఉంటుంది, దాన్ని కవర్ చేసేటువంటిది. పొరలు పొరలుగా ఉంటుంది ఇది. కాబట్టి త్వక్కు చర్మము, దాని లోపల మాంసము, దాని లోపల రుధిరము అంటే రక్తము, దాని లోపల అస్థి అంటే ఎముకలు, ఇక మలము మొదలైనటువంటివన్నీ, అంటే అన్నం వల్ల ఏర్పడేటువంటివి ఇవన్నీ. మనం తిన్నటువంటి అన్నంలో స్థూల భాగం పురీషంగా మారిపోతుంది, వేస్ట్. దాంట్లో సూక్ష్మ భాగాన్ని శరీరం స్వీకరిస్తుంది. మనం త్రాగినటువంటి నీటిలో స్థూల భాగం మూత్రంగా వెళ్ళిపోతుంది. దాంట్లో ఉన్నటువంటి సూక్ష్మ భాగాన్ని శరీరం స్వీకరిస్తుంది. 3 లీటర్లు నీళ్ళు తాగినాము అని అంటే 3 లీటర్లు శరీరానికి అవసరం లేదు. ఆ 3 లీటర్ల నీటిలో ఉన్నటువంటి సూక్ష్మ భాగాన్ని మాత్రమే శరీరం గ్రహించి మిగిలినటువంటి స్థూల భాగాన్ని అది బయటకు నెట్టేస్తుంది. అట్లాగే భోజనం కూడా, మనం తిన్నటువంటి ఆహారంలో ఏది దానికి అవసరమో ఆ సూక్ష్మ భాగాన్ని మాత్రమే అది తీసుకొని మిగిలినటువంటి దాన్ని అది పురీష రూపంలో బయటకు నెట్టేస్తుంది. అలా తీసుకున్నటువంటి సూక్ష్మ భాగంతో, అన్నం యొక్క సూక్ష్మ భాగంతో ఇదిగో ఇందాక చెప్పినవన్నీ తయారవుతాయి. ఏవి తయారవుతాయి? ఎముకలు, రక్తము, మాంసము, చర్మము, ఇవన్నీ తయారవుతాయి. ఈ సూక్ష్మంలో నుంచి ఏర్పడినటువంటి స్థూల పదార్థాలు, అన్నం యొక్క సూక్ష్మ భాగంలో నుంచి తయారైనటువంటి స్థూల పదార్థాలు ఇవన్నీ. వీటికి నిరంతరం అన్నం ఇస్తూ ఉండాలి, అంటే పోషకాలు అందుతూ ఉండాలి. అన్నం వల్ల పుట్టింది, పోషకాలు అందుతూ ఉంటే జీవతి, జీవిస్తూ ఉంటుంది. అన్నేన జీవతి. పుట్టడం కూడా అన్నం వల్లనే పుడుతుంది. అంటే మానవుడు తీసుకునేటువంటి ఆహారంలో స్థూల భాగం ఏ విధంగా అయితే చర్మ మాంస రుధిర అస్థి పురీషాలుగా మారిందో, అట్లాగే దీంట్లో రక్తం అని అనుకున్నాం కదా, ఆ విధంగా ఆ అన్నమే వీర్యంగాను, ఆ అన్నమే శోణితంగాను మారుతుంది. అంటే స్త్రీ శరీరంలో అండంగాను, పురుష శరీరంలో శుక్రంగాను అన్నమే మారుతుంది. ఆ రెండు కలిసినప్పుడు, ఈ శుక్ర శోణితాలు రెండు కలిసినప్పుడు
అది పిండంగా మారుతుంది. కాబట్టి ఈ పిండం కూడా ఎట్లొచ్చింది అంటే అన్న భవన, అన్నం నుంచి పుట్టినటువంటిది. ఏ విధమైనటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఆ పిండానికి కూడా ఆ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆహార శుద్ధి ఉండాలి. ఆహార శుద్ధి ఉన్నటువంటి అంటే సాత్విక ఆహార సేవనం వల్ల సాత్వికమైనటువంటి ఆ శుక్రశోణితాలు ఉంటాయి. వాటికి దాని ద్వారా పుట్టేటువంటి ఆ శరీరానికి కూడా అదే రకమైనటువంటి గుణాలు ఉంటాయి. ఆ కారణం చేత అయం దేహ అన్న భవన, ఈ శరీరం అన్నం వల్ల పుట్టింది. అన్నం ఎక్కడి నుంచి పుట్టింది? కొంచెం ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి వద్దాం. అన్నం ఎక్కడి నుంచి పుట్టింది? ఇప్పుడు శరీరం అన్నం వల్ల పుట్టింది అనేది ఎవరికి డౌట్ లేదు. ఇప్పుడు ఈ అన్నానికి కారణం ఏమో తెలుసుకుంటే అప్పుడు నిజానికి శరీరం దేని నుంచి వచ్చింది అనేది అర్థమవుతుంది. సో అన్నం దేని నుంచి పుట్టింది అని అంటే భూమి నుంచి పుట్టింది. భూమి ఒకటే ఉంటే అన్నం పుడుతుందా? భూమి ఒకటే ఉంటే అన్నం పుట్టదు. ఇంకేముండాలి? నీళ్లు ఉండాలి. మంచిది, భూమి, నీళ్లు. గాలి ఉండాల్సిన అవసరం లేదా? ఉండాలి. భూమి, నీళ్లు, గాలి. అంతేనా? ఎండ ఉండాల్సిన అవసరం లేదా? ఎండ ఉండాలి. కాబట్టి నిప్పు కూడా ఉంది. ఉండడానికి స్పేస్ ఉండాలన్నా వద్దా? స్థలం ఉండాలి కదా. భూమి లోపలికి పెరుగుతుంది, భూమి పైకి పెరుగుతుంది. మొక్క భూమి పైకి కదా పెరుగుతుంది. భూమి పైన అంటే ఖాళీ స్థలం కదా. కాబట్టి అన్నం ఎట్లా ఏర్పడింది అంటే పంచభూతాలతో ఏర్పడింది. అన్నం అనేది భూమి లోపల ఉండే సారమే కదా. భూమి ఎట్లా ఏర్పడింది? పంచీకరణం వల్ల ఏర్పడింది. పంచభూతాల యొక్క స్థూల అంశాలు కలిస్తే ఇది స్థూల భూమిగా ఏర్పడింది. అంటే ఏమర్థం? భూమి లోపలే అన్ని లక్షణాలు ఉన్నాయి. మనం చెప్పుకున్నాం ఇదివరకే. ఆకాశానికి శబ్దం లక్షణము, ఆకాశం నుంచి వాయువు, వాయువుకు శబ్ద స్పర్శ లక్షణాలు, దాని నుంచి అగ్ని, అగ్నికి శబ్ద స్పర్శ రూపాలు లక్షణాలు, దాని నుంచి జలము, శబ్ద స్పర్శ రూప రసాలు దానికి లక్షణాలు, దాని నుంచి భూమి, భూమికి శబ్ద స్పర్శ రూప రస గంధాలు దానికి లక్షణాలుగా ఉంటాయి అని అనుకున్నాం. అంటే భూమి నుంచి ఆహారం పండుతూ ఉంది అంటే అర్థం ఏమిటి? దాంట్లో పంచభూతాల యొక్క అన్ని అంశాలు ఆహారంలో ఉన్నాయి. కాబట్టి అన్నము అనేది పంచభూత సృష్టి. పంచభూతాల యొక్క పరిణామమే అన్నం. ఇప్పుడు అన్నం యొక్క పరిణామం దేహం అంటే ఏమర్థమైంది? దేహము పంచభూత పరిణామము. దేహము పంచభూత పరిణామం. పంచభూతాలు దేహానికి సాధారణమైన కారణం. శరీరానికి సాధారణమైనటువంటి కారణం ఏమిటంటే అన్ని శరీరాలకు పంచభూతాలే కారణం. అసాధారణ కారణం ఏమిటంటే ఆయా జీవుని యొక్క కర్మ. అది అసాధారణ కారణం. స్పెషల్ కేస్ అన్నమాట. స్పెషల్ కాజ్. కామన్ కాజు, స్పెషల్ కాజ్. కామన్ కాజ్ వల్ల అందరూ శరీరాలతో పుట్టారు. స్పెషల్ కాజ్ వల్ల ఆ శరీరంలో భేదాలు వచ్చాయి. పొట్టివాడు, పొడుగువాడు, నల్లవాడు, తెల్లవాడు, ఇండియాలో పుట్టాడు, అమెరికాలో పుట్టాడు, సంపన్న కుటుంబంలో పుట్టాడు, దరిద్రుడుగా పుట్టాడు. దీనికంతా ఏమిటి? అసాధారణ కారణం, ప్రత్యేకమైనటువంటి కారణం.
స్పెషల్ కాజ్. కామన్ కాజ్ ఏమిటి? పంచభూతాల యొక్క పరిణామం. దానివల్ల శరీరం ఏర్పడింది. కాబట్టి దేహోయం అన్నభవన. అయం దేహ, ఈ శరీరం అన్నభవన, అన్నం వల్ల పుట్టింది. అందుకని దీన్ని అన్నమయ కోశము అన్నా. అన్నమయమైనటువంటిది కోశం. కోశం అని ఎందుకు అన్నారు అంటే లోపల ఆత్మ ఉంది కాబట్టి కోశం అన్నాం. దీనికి ఇది కవరింగ్, అవుటర్ మోస్ట్ లేయర్. అవుటర్ మోస్ట్ లేయర్ అన్నమయ కోశం, ఇన్నర్ మోస్ట్ లేయర్ ఆనందమయ కోశం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలు 5. ఈ పంచకోశ విచారాన్ని ప్రారంభం చేస్తూ ఉన్నాడు. దీంట్లో మొదటిది అన్నమయ కోశము, దాని గురించి చెప్తూ ఉన్నాడు. ఇది ఎలా ఉంది, ఎలా తయారైంది అంటే అన్నము యొక్క ప్రభావం చేత ఇది తయారైంది కాబట్టి దీనికి అన్నమయ కోశము అని పేరు పెట్టారు. ఇది స్థూలమైనటువంటిది, కళ్ళకు కనిపించేటువంటిది, అందరికీ కనిపిస్తుంది. దీని మీద ఎవరికి ఏ సందేహం అక్కర్లేదు, దీనికి ఏం చెప్పాల్సిన పని లేదు. ఇది అన్నం వల్ల పుట్టింది. అన్నేన జీవతి, అన్నం వల్ల జీవిస్తూ ఉంటుంది. ఇది అందరికీ తెలిసినటువంటిదే. ఒక పూట 2 పూటల అన్నం లేకపోతే భరిస్తాడు, కానీ 3వ పూట లేకపోతే భరించలేడు. చివరికి అన్నం కోసం దొంగతనం చేస్తాడు, ఎవరినైనా చంపాలంటే కూడా చంపుతాడు. అన్నం కోసమే సమస్తం చేస్తాడు. సంపాదన అంతా ఎందుకు చేస్తాడు? సంపాదించేది ఎందుకు? అన్నం కోసమే సంపాదిస్తాడు. ఈ అన్నమయ కోశాన్ని సుఖంగా పెట్టడం కోసమే సంపాదిస్తాడు. నేల మీద పడుకుంటే కూడా నిద్ర వస్తుంది, కానీ నేల మీద పడుకోబెడితే ఈ శరీరానికి సుఖం ఉండదనే ఉద్దేశంతో దానికి ఒక మంచం, పరుపు కొంటాడు. కాబట్టి దేనికోసం మంచం, పరుపు కొన్నాడు అని అంటే అన్నమయ కోశాన్ని సుఖంగా పెట్టడం కోసం మంచం, పరుపు కొన్నాడు. ఈ అన్నమయ కోశం చలి అంటుంది, దానికి ఒక స్వెటర్ కొంటాడు. ఈ వేడి అంటుంది, దానికి ఏసీ పెట్టిస్తాడు. నాకు ఈ రుచి బాగలేదు అంటుంది, దానికి ఇంకేదో కొంటాడు. నాకు ఈ ఆహారం నచ్చలేదు అంటుంది, ఇంకేదో చేస్తాడు. ఇవన్నీ తయారు చేయాలంటే, ఇవన్నీ కావాలంటే ధనం కావాలి. అందుకోసం డబ్బు సంపాదిస్తాడు. మళ్ళీ రేపటికి మనం సంపాదించగలమో లేదో ఈ శరీరం శుష్కించిపోతుందని తెలుసు. ముసలితనం వస్తుందనేది ప్రతి ఒక్కరికి ఐడియా ఉంది. మరణం వస్తుందనే ఐడియా కూడా అందరికీ ఉంది. ముసలితనం వస్తుంది, ముసలితనంలో ఎలా బ్రతకాలరా దేవుడా అనేసి దాచిపెట్టుకుంటూ వస్తాడు, ఆస్తులు కూడబెడుతూ వస్తాడు. కానీ సత్యం ఏంటంటే ముసలితనం వచ్చే కొద్దీ ఇంత అన్నం తినడం. అయినా సరే వాస్తవం ఏంటంటే తినే వయసులో ఉండేటువంటి ఆస్తి కంటే కూడా తినని వయసులో ఉండే ఆస్తి ఎక్కువగా ఉంటుంది. ఇది విలోమానుపాతంలో ఉంటుంది. ఆకలి ఎక్కువగా ఉంటుంది, ఆస్తి ఉండదు. ఆకలి మందగించిపోతా ఉంటుంది, ఆస్తి ఉంటుంది. అది అనులోమంగా ఉండదు, విలోమానుపాతం. డైరెక్ట్ ప్రపోర్షన్ కాదు, ఇండైరెక్ట్ ప్రపోర్షన్ గా ఉంటుంది. కాబట్టి వయసు అయ్యే కొద్దీ ఏమవుతుందంటే శరీరంలో ఉండేటువంటి పటుత్వం తగ్గుతుంది. శరీరంలో ఉండే పటుత్వం తగ్గినా సరే ఏం చేస్తూ ఉంటాడు? సంపాదన అయితే ఆపడు, సంపాదన అయితే చేస్తూనే ఉంటాడు. ఎందుకు సంపాదిస్తాండవయ్యా అంటే నా తర్వాత నా కొడుకున్నాడు, నా కూతురు ఉంది, వాళ్ళ పిల్లలు ఉండారు, వాళ్ళకి కావాలి. కాబట్టి ఈ అన్నమయ కోశం మీద భ్రాంతి చేత, ఇక్కడ విశేషం ఏమిటంటే ఇది నశించిపోతుందని తెలిసి కూడా దీన్ని కాపాడుకోవాలనేటువంటి భ్రాంతి చేత. ఇది గుర్తుపెట్టుకోవాల్సింది మనం. సత్యం తెలియక కాదు, సత్యం అందరికీ తెలుసు. సత్యం తెలియని వాడెవడు లేడు. ముసలితనం వస్తుందని ఎవరికి తెలియదా? ఎందుకంటే తన కళ్ళ ముందరే చూస్తూ ఉన్నాడు, ముసలితనం వస్తూ ఉంది. మృత్యు వస్తుందని ఎవరికి తెలియదా? చూస్తూ ఉన్నాడు, తన కళ్ళ ముందే చాలా మంది చనిపోతూ ఉంటారు. తనకు
జన్మనిచ్చిన తల్లిదండ్రులు పోతారు, ఇంకా పరిచయస్తులు పోతారు, బంధువులు పోతారు, ఒక్కోసారి తాను జన్మనిచ్చిన వాళ్ళు కూడా పోవచ్చు. ఏమైనా జరుగుతూ ఉంటుంది, కళ్ళ ముందర అన్ని కనిపిస్తూ ఉంటాయి. కనిపించినా సరే ఏ తెలిసిన వాడు అంటే ఉన్నంత కాలం బ్రతకాలి కదండి అని అంటాడు, అని అంటూ ఉంటాడు. కానీ ఉన్నంత కాలానికి ఎంత సరిపోతుంది అనే దగ్గర పరుగు ఆపడు, పరిగెడుతూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు, సంపాదిస్తూనే ఉంటాడు. ఎందుకు? అన్నేన జీవతి, అన్నం వల్ల జీవిస్తాం కాబట్టి ఈ అన్నం 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 దీన్ని కూడబెట్టుకోవడం దీనివల్ల ఏమైంది? అన్నం కావాలనేటువంటి కోరిక ఏర్పడింది. ఆ తర్వాత నాకు తప్ప ఇంకెవరికి ఉండకూడదనే లోభం కూడా దీంట్లో నుంచే వస్తుంది. నాకే ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదు అని. ఇప్పుడు పొలం గట్టుగా దగ్గర చూస్తాం మనం, ఇది ఎట్లా ఉంటుంది అనేసి. పొలానికి మధ్య గట్టు వేసేది, గెనుము వేసేది మహా అయితే ఒక అడుగు వెడల్పు ఉంటుంది. అవతల వాడు ఏం చేస్తాడు? ఈ అడుగులో 2 ఇంచులు కొట్టుకుంటాడు, పారతో చెక్కుకుంటాడు. ఈ 2 ఇంచుల్లో వాడికి ఎంత పండుతుంది, ఎంత పంట వస్తుంది, వాడికి ఎంత లాభం ఉంటుంది, ఎంతకాలం తింటాడు దాన్ని, ఇవంతా ఏం ఆలోచన చేయడం. పోనీ ఒక 6 అడుగులు కొట్టాడబ్బా అని అంటే వాడిని పాచి పెట్టడానికి సరిపోయేంత తవ్వుకున్నాడనన్నా అనుకోవచ్చు. 6 అంగుళాలు తవ్వుకొని అది నాది అని చెప్పని దానికి కోర్టు పోయి దాని గొడవలు వేసుకొని దానికి కొట్టుకొని దానికి తలలు పగలు కొట్టుకొని హాస్పిటల్ పోయి కేసులు పెట్టుకొని చూసా. అన్నమయ కోశం ఎంత తీవ్రమైనటువంటిదో, దాని మీద ఉండేటువంటి భ్రాంతి, అన్నం మీద ఉండేటువంటి భ్రాంతి ఇదంతా. దొంగతనం చేసేవాడు ఎందుకు చేస్తాడు? హత్యలు చేసేవాడు ఎందుకు చేస్తాడు? ఈ అన్నమయ కోశాన్ని సంతృప్తిపరచడం కోసం, దీన్ని సంతృప్తిపరచడం కోసం. ఎందుకంటే వాడికి తెలుసు, తద్విహీన వినశ్యతి, అన్నం లేకపోతే ఇది నశించిపోతుందని తెలుసు. అందుకని ఎప్పుడు పుష్కలంగా అన్నం ఉండాలా, అన్నం ఉండాలంటే ఒకటి నువ్వు పండించాలా, లేదా పండించిన దాన్ని కొనుక్కోవాలా. అందరికీ పండించేదానికి కుదరదు కాబట్టి మనం కొనుక్కోవడానికి కావాల్సినటువంటి ఏర్పాటు చేసుకుంటాం. కొనుక్కోవాలంటే ధనం ఉండాలంటే మళ్ళీ ఏదో ఉద్యోగం, వ్యాపారం ఏదో చేస్తూ ఉండాలి. అది చేస్తూ ఉంటాడు. ఇలా చేసేటువంటి క్రమంలో ఏముంటది? ఒకటి, నీ శ్రమను నువ్వు అమ్మి ధనం సంపాదించడం, లేదా అవతల వాళ్ళ శ్రమను నువ్వమ్మి ధనం సంపాదించడం, ఏదో ఒకటి ఉంటుంది. అప్పుడు కూడా దేంతో చేస్తున్నావు? మళ్ళీ అన్నమయ శరీరంతోనే చేస్తున్నావు. ఆఫీస్కి ఆత్మతో పోతావా, మనసుతో పోతావా? ఆఫీస్కు మనసుతో పోవు, శరీరంతోనే పోవాలి. నా మనసు ఆఫీస్కి వచ్చింది, అటెండెన్స్ వేసేయండి అని అంటే కుదరదు. నీ శరీరం రావాలా. అందుకే దాన్ని ఏమంటారు? ఫిజికల్ అటెండెన్స్ అంటారు. ఆ ఫిజికల్ అనేది ఏంటి? అన్నమయ కోశం. కాబట్టి దేని ద్వారా నువ్వు డబ్బు సంపాదిస్తావు అంటే అన్నమయ కోశం ద్వారా డబ్బు సంపాదిస్తావు. దేనికి అంటే అన్నమయ కోశం కొరకు. లేదు, నా తెలివితో సంపాదిస్తా ఉండాను. అది తెలివి ఉండడానికి కూడా అన్నమయ కోశమే కారణం. నీకు ఎంతో తెలివి ఉంది, మధ్యాహ్నం భోజనం పెట్టలేదు, తెలివి పనిచేస్తుందా? పనిచేయదు. కాబట్టి అన్నం ప్రధానమైనటువంటిది. అందుకే అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అన్నమే పరబ్రహ్మనైనా. అన్నం వల్లనే ఈ జీవజాలం అంతా పుడుతూ ఉంది, అన్నం వల్లనే వృద్ధి చెందుతుంది. అన్నం లేకపోతే నశించిపోతుంది. నశించిన తర్వాత కూడా అన్నమే అయిపోతుంది. ఇది మరణించిన తర్వాత కూడా
ఏమవుతుంది? మళ్ళీ భూమిలో పాతి పెట్టేసినామంటే అన్నానికి కారణమైనటువంటి ఎరువుగా మారిపోతుంది మళ్ళీ ఇది. కాబట్టి అన్నమే శుక్రశోణితాలుగా మారి, అన్నమే పిండమై, అన్నమే శరీరమై, అన్నమే శరీరంగా వృద్ధి చెంది, అన్నమే కర్మలన్నింటినీ శరీర రూపంలో అనుభవించి, అన్నమే నశించిపోయి, అన్నం నశించిపోతుంది దానంతకదే. నువ్వు పెట్టినా పెట్టకపోయినా. ఇప్పుడు 80 ఏళ్ల వృద్ధుడు ఉంటాడు, ఆ శరీరం అన్నం తినడానికి ఒప్పుకోదు, ఎందుకంటే అది నశించడానికి సిద్ధపడిపోయింది. ఇప్పుడు నువ్వు 4 రకాలు తెచ్చి పెడతానంటే కూడా నాకు వద్దు అంటాడు. ఎందుకు వద్దు అంటావు? నువ్వు 20 ఏళ్ల వయసులో ఉండేటప్పుడు అందరిది నువ్వే తిన్నావు కదా. ఇంట్లో నలుగురు కోసం అని 4 తెస్తే నలుగురు భాగం నువ్వే తినేసావు కదా, అంత ఆకలి ఉండేది కదా. ఇప్పుడు 80 ఏళ్లలో నీ భాగంలో కూడా ఎందుకు నువ్వు మిగల పెడతాండావు? ఏంటి తేడా? నీ అన్నమయ కోశం నువ్వు పెట్టినటువంటి అన్నంతో ఇంక చాలని అనుకున్నది, ఇంక చాలు నాకు అక్కర్లేదు అనుకున్నది. అది కూడా అన్నం. ఇట్ యాక్సెప్ట్స్ అండ్ ఇట్ రిజెక్ట్స్. యాక్సెప్ట్ చేసేది అన్నమయ కోశమే, రిజెక్ట్ చేసేది అన్నమయ కోశమే. దానికి ఏది అవసరం అది తీసుకుంటుంది, అవసరం లేనటువంటి దాన్ని రిజెక్ట్ చేస్తుంది. కొన్నిటిని లోపలికి తీసుకొని రిజెక్ట్ చేస్తుంది, కొన్నిటిని చూస్తానే రిజెక్ట్ చేస్తుంది. దానికి తెలుసు, అది చూడగానే రిజెక్ట్ చేస్తుంది. ఇది నా ఆహారం కాదు. ఎందుకంటే దేన్ని జీర్ణం చేసుకోగలదో అది దానికి తెలుసు, ఏది దానికి సులభం సౌఖ్యంగా ఉంటుందో దానికి తెలుసు. కాదు కూడదని బలవంతంగా లోపల ఇంకొకరు ఉంటాడు, దీని లోపల వాడేం చేస్తాడు, తినరా నువ్వు అని అంటాడు. వాడి పేరే మనస్సు. వాడు సూక్ష్మ రూపంలో ఉంటాడు, వాడు అదిలిస్తా ఉంటాడు. నాలుగు చెప్తాడు బాగా రుచిగా ఉందని చెప్పు అని, బలవంతం చేస్తాడు. తిన్న తర్వాత ఈ శరీరం నానా అవస్థ పడుతుంది దాన్ని బయట పంపించేదానికి. ఏమైంది అంటే, మన డిన్నర్కి వెళ్ళాను, వాళ్ళు ఏదో పెట్టారు, నేను ఏదో తిన్నానని అంటాడు. అక్కడ బుద్ధి పనిచేయాల. వాళ్ళు 160 ఐటెంలు పెడతారు. ఎందుకు? వాళ్ళ ఆడంబరాన్ని వాళ్ళు ప్రదర్శించడం కోసం, మాకుంది అని చెప్పుకోవడం కోసం. నీ అన్నమయ కోశానికి చూపించాలి 160 ఐటమ్స్ ని చూపించి, ఏది శ్రేయోదాయకమైన భోజనమో దాన్ని స్వీకరించాలి. కాబట్టి 160 పెట్టారు కాబట్టి 160ని టేస్ట్ చేద్దాము అని చెప్పి 160 10 గ్రాములు తిన్నామంటే అయిపోయింది, శరీరం మోయలేనంత ఆహారం అవుతుంది. కాబట్టి అందరికీ తెలిసినటువంటి సత్యం ఏమిటంటే, ఈ శరీరం అన్నం వల్ల పుట్టింది, అన్నం వల్ల జీవిస్తూ ఉంది, అన్నం లేకపోతే నశిస్తుంది. దీంట్లో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటి ఈ చర్మ మాంస రుధిర అస్థి మొదలైనటువంటి రాశి, ఇదంతా కలిపి అన్నమయ కోశం. ఇది అయం స్వయం నిత్యశుద్ధ నా భవితుమర్హతి. ఇది విషయం చెప్తున్నాడు. అయం, ఇది ఈ శరీరము, స్వయం నిత్యశుద్ధ నా భవితుమర్హతి. స్వయం ప్రకాశమానమైనటువంటి, స్వయంగా ప్రకాశించేటువంటి, స్వయంగా నిర్ణయం తీసుకునేటువంటి, నిత్యశుద్ధమైనటువంటి ఆత్మ నిత్యశుద్ధమైనటువంటిది. శరీరము నిత్యశుద్ధమైనటువంటిది కాదు, నిత్యం శుద్ధం చేయాల్సినటువంటిది.
ఎప్పుడూ శుభ్రంగా ఉండేది కాదు, ఎప్పుడూ మురికితో ఉంటది. ఏ పూటకు ఆ పూట శుభ్రం చేసుకుంటూ ఉండాలి. 2 గంటలకో 3 గంటలకో ఒకసారి కడుక్కుంటూ ఉండాలి, లేదంటే చెమట వాసన వస్తుంది. శరీరం లోపల శుభ్రం చేయాలి, శరీరం బయట శుభ్రం చేస్తూ ఉండాలి. నిత్యము శుద్ధం చేయాల్సినటువంటిదే గాని ఇది నిత్య శుద్ధమైనటువంటిది కాదు. ఎందుకు ఆత్మ కాదిది? ఎందుకు ఆత్మ కాదిది అంటే దీనికి స్వయం ప్రకాశమైనటువంటి జ్ఞానం లేదు. ఇది నిత్యమైనటువంటిది కాదు. మొట్టమొదటి పాయింట్. ఆత్మ యొక్క లక్షణాలు ఏమిటి అంటే సచ్చిదానందాలు అని చెప్పుకున్నాం మనం, స్వరూప లక్షణాలని. ఆత్మ యొక్క స్వరూప లక్షణం సత్తు, చిత్తు, ఆనందం. ఇప్పుడు ఇది ఆత్మ అవునా కాదా అంటే ఈ లక్షణాలు ఉన్నాయా లేదా చూసుకుంటే సరిపోతుంది, అంతే. అన్నమయ కోశం అది సత్యమా అంటే, సత్యం అంటే ఏమిటి? 3 కాలాల్లో ఉండాలి. 3 కాలాల్లో అన్నమయ కోశం ఉందా? పుట్టక ముందు లేదు, మరణించిన తర్వాత లేదు, కాబట్టి 3 కాలాల్లో లేదు, కాబట్టి ఇది సత్యం కాదు. నెక్స్ట్, చిత్ సాధనాంతర నిరపేక్షక స్వయం ప్రకాశం చైతన్యం, చిత్. దీనంతకి ఇది పనిచేస్తుందా? దీనంతకి ఇది పనిచేసేటట్టయితే గాఢంగా నిద్రపోతూ ఉన్నప్పుడు దొంగలు వచ్చారనుకున్నాం, అప్పుడు కూడా పని చేయాలి కదా. శరీరం ఉందా లేదా ఇంట్లో? ఉంది. దొంగలు వచ్చారు, బీరువా తీశారు, నగలు మూట కట్టుకున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. శరీరం ఉంది కదా, శరీరం ఏమైనా అనొచ్చు కదా, ఏమన్నా అంటుందా? ఏమందో. దొంగ దొంగ నరుస్తుందా? అరవదు. నోరుందా లేదా? ఉంది. నాలుగుందా లేదా? ఉంది. పనిచేస్తుందా? లేదు. మరణించినప్పుడు పనిచేస్తుందా శరీరం? లేదు. కాబట్టి శరీరానికి స్వయం సత్తా లేదు. దీంట్లో ప్రాణం ఉంటేనే ఇది పనిచేస్తుంది. ప్రాణం ఉంటే కూడా మెలకువలో ఉంటేనే పనిచేస్తుంది, నిద్రపోతుంటే పనిచేయదు. మేల్కొని ఉండేటప్పుడు దోమ వచ్చి కుట్టిందనుకో, దాన్ని కొట్టేస్తాం. నిద్రపోయేటప్పుడు కుడితే దాన్ని పట్టించుకోం. మరి శరీరం మేల్కొని ఉండేటప్పుడు దోమను తోలింది శరీరమా? కాదు, దాని లోపల ఉండేటువంటి చైతన్యం. లోపల ఉండేటువంటి చైతన్యం శరీరానికి హాని కలుగుతుంది అని చెప్పింది. అందువల్ల శరీరం పనిచేస్తుంది, చెయ్యి పనిచేస్తుంది. లోపల ఉండేటువంటి చైతన్యం నిద్రపోతుంది. ఇప్పుడు దోమ దాని కడుపు నిండా రక్తం పీల్చి, కుదిరితే దాని పొట్ట పగిలేంత వరకు తాగి చచ్చిపోయి వెళ్ళిపోతుంది. తాగి చస్తుంది పీల్చి పీల్చి. పొద్దున్న లేచి చూస్తే రాత్రి వేసుకున్నటువంటి డ్రెస్కు రక్తపు మరకలై ఉంటాయి. ఇటు అటు దొల్లినప్పుడు అది లేచి ఎగరలేనంత దాగుంటది దోమ. దాని రెక్కల బరువంతా, రెక్కల బలమంతా ఉపయోగించినా కూడా అది ఎగరలేనంత రక్తం తాగేస్తుంది. మనం పక్కకు తిరిగినామంటే అది నలిగిపోతుంది, అప్పుడు చనిపోతుంది. ఆ రక్తం బట్టలు కంటుకొని ఉంటుంది. పొద్దున్న లేచి చూస్తే అంత రక్తం తాగి అది చచ్చిపోయి ఇంత జరుగుతూ ఉంటే శరీరం ఏమన్నా అన్నదా? లేదు. కాబట్టి ఇది నిత్య శుద్ధ కాదు, చైతన్యం కాదు. పోనీ ఆనందమా? శరీరం వల్ల? శరీరం వల్ల ఆనందం లేదు. ఎందుకు ఆనందం లేదు అంటే
ఈ శరీరం పరిణామానికి లోనవుతుంది. ఈ శరీరం పరిణామానికి లోనవుతుంది. ఇదిగో జుట్టు ఉండేది, ఇప్పుడు ఆనందంగానే ఉంది. జుట్టు రాలిపోయింది, ఇప్పుడు బాధగా ఉంది. వెంట్రుకలు నల్లగా ఉండేవి, అప్పుడు ఆనందంగా ఉంది. ఈ వెంట్రుకలు తెల్లబడిపోయాయి, ఇప్పుడు బాధగా ఉంది. కళ్ళు కనిపించేవి బాగా, అప్పుడు ఆనందంగా ఉంది. ఇప్పుడు కళ్ళు కనిపించడం లేదు, ఇప్పుడు బాధగా ఉంది. చెవులు వినిపించడం లేదు, నడవలేకుండా పోతున్నాడు. ఈ శరీరం పరిణామానికి లోనవుతుంది కాబట్టి ఈ శరీరం వల్ల ఎప్పుడూ ఆనందం ఉండదు. దీనికి జబ్బు చేసింది అనుకో, అప్పుడు ఆనందం ఉంటుందా? ఆహా, నా శరీరానికి జబ్బు చేసింది, నేను ఆనందంగా ఉన్నాను. ఏం చేస్తున్నావు అంటే, నాకు జ్వరం వచ్చింది, ఎంజాయ్ చేస్తాను హాస్పిటల్లో అని అంటాడా? మెల్లగా మాట్లాడతాడు, ఏదైనా సింపతి అన్న దొరుకుతుందేమో జనాల నుంచి అనేసి. హాస్పిటల్లో ఉండానండి. ఆ, అయ్యో హాస్పిటల్లో ఉన్నావా, ఏమైంది అని వాళ్ళు అన్నారంటే, జ్వరం వచ్చింది అనేసి చెప్తాడు. ఎందుకోసం ఇవన్నీ, ఈ డ్రామాలన్నీ? అవతల వాళ్ళ సింపతి కోసం ఇదే చేస్తూ ఉంటాడు. అంటే దీని అర్థం ఏంటి? శరీరం నశించిపోతుంది కాబట్టి శరీరం వల్ల ఆనందం ఉండదు, అంతే. కాబట్టి ఇది సత్తు కాదు, చిత్తు కాదు, ఆనందము కాదు. ఇది సత్తు చిత్తు ఆనందం కాదు అని అన్నప్పుడు ఇది ఆత్మ కాదు. కాబట్టి అయం, అయం అంటే ఈ స్థూల దేహం, అన్నమయ కోశం, నిత్యశుద్ధ భవితుం న అర్హతి. ఇది ఆత్మ అయ్యేందుకు అవకాశం లేదు అని చెప్పాడు. ఎందుకు అంటే దాని విశేష ఇంకా కొంచెం విశేషంగా చెబుతూ ఉన్నాడు. పూర్వం జనేరపి పూర్వం జనేరతి మృతేరపి మృతేరపి నాయమస్తి నాయమస్తి జాతక్షణ క్షణ గుణో జాతక్షణ క్షణ గుణో అనియత స్వభావః అనియత స్వభావః నైకో జడశ్చ నైకో జడశ్చ ఘటవత్ పరిదృశ్యమానః. ఘటవత్ పరిదృశ్యమానః నైకో జడశ్చ ఘటవత్ పరిదృశ్యమానః. నైకో జడశ్చ ఘటవత్ పరిదృశ్యమానః స్వాత్మా కథం భవతి స్వాత్మా కథం భవతి భావ వికారవేత్త. భావ వికారవేత్త. అయ్యే శరీరం ఇది జనేహ పూర్వం అయం నా అస్తి, నా అయం అస్తి, నాయం అస్తి. అయం ఈ దేహం, నా అస్తి లేదు, ఎప్పుడు లేదు. జనేహ పూర్వం, జనేహ పూర్వం నా అయం అస్తి. పుట్టడానికి ముందు ఇది లేదు, ఇది మనం అనుకోండి. పుట్టడానికి ముందు ఇది లేదు. ఆ తర్వాత మృతేరపి అధిమృతేరపి, మరణించిన తర్వాత కూడా నాయమస్తి. మృతేరపి నాయమస్తి, చనిపోయిన తర్వాత కూడా ఇది ఉండలేదు. తర్వాత జాతక్షణ క్షణగుణ అనియత స్వభావ. జాతక్షణ పుట్టినటువంటి క్షణంలో ఉంది, పుట్టినప్పుడు ఉంది, పుట్టినప్పటి నుంచి మరణించేదాకా ఉంది. ఈ మధ్యలో కూడా ఎట్లా ఉంది? క్షణగుణ,
క్షణక్షణం మారిపోతూ ఉండేటువంటి గుణాలు కలిగినటువంటి, దీనికి స్థిరమైనటువంటి తత్వం లేదు, పరిణామానికి లోనవుతుంది, పుడుతుంది, పెరుగుతుంది, క్షీణిస్తుంది, బాల్యం, యవ్వనం, వార్ధక్యం వస్తూ ఉంటాయి. అనియత స్వభావ, అనియత స్వభావ, నియతి లేనటువంటిది, నియతమైనటువంటి స్వభావం లేనటువంటిది. ఇదిగో ఇది దీని స్వభావం అని చెప్పలేం. మీ శరీరం ఎలా ఉంటుంది, యు కాంట్ డిఫైన్ ఇట్. నియతం అంటే డిఫైన్ చేయడానికి యోగ్యమైనటువంటిది. ఎలా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, పొట్టిగా ఉంటాడు, ఎవరికంటే అది సాపేక్షం. ఏది పొట్టి ఏది పొడుగని చెప్పలేం. యావరేజ్ హైట్ 4 అనుకున్నాం, అప్పుడు మూడు అడుగులు ఉండేవాడు పొట్టోడు అవుతాడు. యావరేజ్ హైట్ 5 అయితే 4 ఉండేవాడు పొట్టివాడే కదా. కాబట్టి ఏది పొట్టి అంటాం, ఏది పొడుగు అంటాం. కాబట్టి ఇది పొట్టి ఇది పొడుగు అని చెప్పడానికి వీల్లేదు, నియతం కాదు. పోనీ మురళి లావుగా ఉంటాడు అని చెప్పి అన్నా, డైటింగ్ చేశాడు, 6 నెలల్లో సన్నబడిపోయాడు. ఇప్పుడా ఒక కొత్త వ్యక్తి వచ్చాడు, నన్ను చూశాడు, మురళి లావుగా ఉంటాడని చెప్పి అన్నాడు కాబట్టి ఈయన సన్నగా ఉంటాడు కాబట్టి ఈయన మురళి కాదు. కాబట్టి స్థూలత్వం ఉందా, ఉండదు. వీడు ఒక స్త్రీని చూసి పెళ్లి చేసుకుందామని అనుకుంటాడు. ఏమిరా, ఎందుకు నచ్చింది అమ్మాయి అంటే, సన్నగా నాజుగ్గా బంగారు తీగలాగా ఉంది అని చెప్పి అంటాడు. మంచిదే, పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరు పిల్లలు అయిన తర్వాత సహజంగానే శరీరంలో వచ్చేటువంటి మార్పుల కారణం చేత బంగారు తీగ కాస్త లావు అవుతుంది. అప్పుడు సో నియత స్వభావ నాస్తి. శరీరానికి నియతమైనటువంటి స్వభావం ఉండదు. ఏమ్మా ఎందుకు పెళ్లి చేసుకున్నావు అబ్బాయిని అంటే, అతని కర్లింగ్ హెయిర్ నాకు నచ్చిందండి అందుకని చేసుకున్నానండి. పెళ్లి చేసుకుని 4 ఏళ్ల కోడి బట్టతల వచ్చేస్తుంది. ఇప్పుడేమైంది? సో శరీరానికి నియత స్వభావం లేదు, నియతి లేదు. యు కాంట్ డిఫైన్ ద బాడీ. అది ఎట్లయినా ఉండొచ్చు. అందుకని నైకః న ఏకః, న ఏకః ఒక్కటిగా ఉండదు. ఒక శరీరం ఒక్కో రకంగా ఉంటుంది, ఒక శరీరం ఒక్కో రకంగా ఉంటుంది. నోరంటే ఇలా ఉంటుంది అని అనొచ్చు కానీ అందరి నోర్లు ఒకే రకంగా ఉండవు. కన్ను అంటే ఇలా ఉంటుంది అని మనం చెప్పొచ్చు కానీ అందరి కన్నులు ఒకే రకంగా ఉండవు. కాబట్టి నా ఏకః, ఐడెంటికలీ ఈక్వల్ గా ఉండడం ఉండదు. ఎందుకు, మనకు వేలి ముద్రలే చెప్పేస్తాయి. క్యూఆర్ కోడ్ లాంటిది వేలి ముద్ర. ఏ 2 క్యూఆర్ కోడ్లు ఒకటిగా ఉండవు. అట్లాగే ఏ ఇద్దరి మనుషుల యొక్క వేలి ముద్రలు ఒకటిగా ఉండవు. కాబట్టి క్యూఆర్ కోడ్ వేలి ముద్ర అనేది, నీ వేలి ముద్ర నీ క్యూఆర్ కోడ్ డిఫరెంట్ గా ఉంటుంది. అట్లాగే శరీరం కూడా వేరువేరుగా ఉంటుంది. నా ఏకః, చూడ్డానికి వాళ్ళిద్దరూ ఒకటిగా ఉంటారండి అని అంటాం, కానీ ఒకడికేమో ముఖం మీద మచ్చ ఉంటుంది, ఇంకొకరికేమో ఛాతీ మీద మచ్చ ఉంటుంది. మారిపోయింది. నా ఏకః. రెండోది ఘటవత్ జడశ్చ,
ఘటవత్ కుండవలే జడశ్చ పరిదృశ్యమానః పరిదృశ్యమానః కనిపిస్తూ ఉన్నటువంటిది. ఎలా? ఘటవత్ కుండలాగా స్థూలంగా కనిపిస్తూ ఉంది. కుండలాగా స్థూలంగా కనిపిస్తూ ఉన్నది. పరిదృశ్యమానః స్పష్టంగా కనిపిస్తూ ఉన్నటువంటిది. ఎందుకు దృశ్యమానం అని చెప్పన్నాడు అంటే ఏది దృశ్యమో అది నశించిపోతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. యదృశ్యం తన్నశ్యం. ఏది కనిపిస్తుందో అది నశించిపోతుంది. ఎందుకంటే కనిపించే ప్రతి ఒక్కటి పరిణామానికి లోనవుతుంది. పరిణామానికి లోనైనటువంటి ప్రతి ఒక్కటి నశించిపోతుంది. అది కాబట్టి యదృశ్యం తన్నశ్యం. ఇది కనిపిస్తూ ఉంది. ఏ విధంగా? ఘటం వలె, కొండ వలె. కొండ ఏదో ఒకనాటికి పగిలిపోతుంది అంతే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అందువల్ల ఇది జడం. కొండను నువ్వు ఇక్కడ పెట్టావంటే ఇక్కడే ఉంటుంది. దానికి కాళ్ళు వచ్చే దాని అంతకు అది నడిచిపోదు. ఇంటి ముందర కొండను తెచ్చిపెట్టావు. ఎండొచ్చింది, నాకు ఎండగా ఉంది అని కొండ నీడకు రాదు. రాత్రి అయింది, మంచు కురిసింది, నాకు చలిగా ఉంది అని కొండ లోపలికి రాదు. మరుసటి రోజు వర్షం కురిసింది, తడిసిపోతూ ఉంది, నేను తడిసిపోతున్నాను అని రాదు, చాటుకు రాదు. శీతోష్ణ సుఖ దుఃఖాలేవి కొండకు లేవు. అట్లాగే శీతోష్ణ సుఖ దుఃఖాలేవి శరీరానికి ఉండవు. జడ పదార్థం. శీతోష్ణ సుఖ దుఃఖాలన్నింటినీ అనుభవించేవాడు లోపల ఉన్నాడు. వాడు చెప్తే దీనికి తెలుస్తుంది, చెప్పకపోతే తెలియదు. చెప్పకపోతే తెలియదు. మనం ప్రయాణాని కోసం రైల్వే స్టేషన్కి వచ్చాం. పొద్దున్నే ఒక స్వెటర్ వేసుకొని ఆ చెవులకి ఏదో కప్పుకొని వచ్చాం. చలి కొణుకుతూ వచ్చాం. అదే రైల్వే స్టేషన్లో పోర్టర్ ఉంటాడు. ఓ బనీని వేసుకొని మన దగ్గర లగేజ్ తీసుకొని పోతాంటాడు. దానికి చలి లేదా? నీ మనసు చలి మీద ఉంది. నీ మనసు చలిని గుర్తించింది. అందువల్ల నీ శరీరం చలిని ఫీల్ అవుతూ ఉంది. అతని మనసు ఏం గుర్తించింది? లగేజీని గుర్తించింది. ఎవరైనా లగేజీతో వస్తారా, మనకు అవకాశం వస్తుందా, దాని ద్వారా 10 రూపాయలు సంపాదించుకుంటామా అనేది మనసు ఆలోచన చేస్తుంది. చలి గురించి ఆలోచన చేయడం లేదు. అందుకని చలికి సంబంధించినటువంటి భావన అతనికి లేదు. దీన్ని బట్టి ఏమర్థమైంది? శరీరం జడ పదార్థం, అంతే, ఇంకేం లేదు. భావ వికారవేత్త. భావ వికారవేత్త. ఈ భావాలను, వికారాలను, భావం అంటే ఆలోచన, వికారం అంటే పరిణామం. దీన్ని వేత్త, తెలుసుకునేటువంటి వాడు. ఎవరో? ఆత్మ. పైన నిత్య శుద్ధ అన్నాడు. భావ వికారవేత్త అయినటువంటి స్వ ఆత్మ తన యొక్క ఆత్మగా కథం భవతి, ఎలా అవుతుంది? ఈ శరీరం దృశ్యమానమైనటువంటిది, ఇది ద్రష్ట కాదు. దృశ్యమానం అని చెప్పడంలో అర్థం ఏమిటి? ఇది చూడబడేదే కానీ చూసేవాడు కాదు.
చూసేవాడు వేరే ఉన్నాడు, వాడు భావ వికారవేత్త. ఈ భావాలను వికారాలను తెలుసుకునేటువంటి వాడు. ఆకలి దప్పికలు తెలుస్తాయి వాడికి, యవ్వన వార్ధక్యాలు తెలుస్తాయి, శరీరంలో కలిగేటువంటి ప్రతి పరిణామం తెలుస్తూ ఉంటుంది. అలా తెలుసుకునేటువంటి వాడు వేరుగా ఉన్నాడు. తెలియబడేటువంటిదిగా దేహం ఉన్నది. అందుకని ఇది దేహము దృశ్యము కనుక జడము. ఇది దృశ్యము, దృశ్యమాన. ఎట్లా? ఘటవత్ పరిదృశ్యమాన, కుండవలే కనిపిస్తూ ఉన్నటువంటిది, అనియత స్వభావం కలిగినటువంటిది. ఇందులో అనేకమైనటువంటి భావాలు వికారాలు ఉన్నాయి. వాటన్నింటినీ తెలుసుకునేటువంటి ఆత్మ ఇది కాదు. అంతేకాకుండా ఇంకా ఒకటి చెప్తున్నాడు, పాణిపాదాది మాం దేహో పాణిపాదాదిమాన్ దేహో నాత్మా వ్యంగేపి జీవనాత్ నాత్మా వ్యంగేపి జీవనాత్ తత్తచ్చెక్తేరనాశాశ్చ తత్ తచ్చక్తేరనాశ్చ న నియమ్యో నియామకః. న నియమ్యో నియామకః. ఇమాం దేహః, ఈ దేహము, ఈ శరీరం, దేహః శరీరము, పాణిపాదాది ఇమాన్, పాణి పాదము మొదలైనటువంటి ఈ అవయవాలు, వి అంగోపి, అవి లేనప్పుడు కూడా జీవనాత్ జీవిస్తూ ఉన్నది. ఒకడికి చెయ్యి లేదు, బ్రతికుంటాడు. ఒకడికి కాలు లేదు, బ్రతికుంటాడు. ఒకడికి ఒక కన్ను లేదు, బ్రతికుంటాడు. రెండు కళ్ళు లేవు, బ్రతికుంటాడు. ఒకడు మాట్లాడలేడు, బ్రతికుంటాడు. అంటే శరీరంలో కొన్ని అవయవాలు లేకపోయినా సరే జీవనాత్ జీవించి ఉన్నాడు. అంటే ఏమర్థం? ఈ జీవనానికి శరీరంలోని అవయవాలకి సంబంధం లేదు, సంబంధం లేదు అనేది ప్రధానమైనటువంటి విషయం ఇక్కడ. అంటే ఏమర్థం? శరీరం అవయవాలతో కూడుకొని ఉన్నా సరే దీంట్లో కొన్ని అవయవాలు లేకపోయినా కూడా అది జీవిస్తుంది. కొన్ని అవయవాలు లేకపోయినా అది జీవించగలుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుంది? మనకు దాని చైతన్య శక్తి అవయవాలు తగ్గితే తగ్గిపోదు, అది గుర్తుపెట్టుకోవాలి. అందుకని ఏం చెప్తున్నాడంటే, ఆత్మ నా, అది ఆత్మ కాదు. వ్యంగేపి జీవనాత్, వి అంగేపి, అంగములు లేనప్పటికీ జీవనాత్ జీవించుట చేత, పాణిపాదాది మాన్ దేహ, కాళ్ళు చేతులు కలిగినటువంటి దేహము, నా ఆత్మ, అది ఆత్మ కాదు. తత్తచ్చెక్తే అనాశాశ్చ, ఆయా శక్తి, ఆయా చైతన్య శక్తి, అనాశాశ్చ నాశము లేకపోవట వలన, కాలు లేదు. కాలు లేదు అంటే అర్థం ఏమిటి? అతనికి నడిచే శక్తి లేకుండా పోయిందని కాదు, నడిచే కాలు లేకుండా పోయింది అంతే. అది గుర్తుపెట్టుకోవాలి. కాలు లేదు అంటే అర్థం ఏంటంటే నడిచే కాలు లేదు అని అర్థం, నడిచే శక్తి లేదని కాదు. ఇప్పుడు ఆ కాలుకు మళ్ళీ ఏదో ఒకటి ఏర్పాటు చేసినామంటే నడుస్తాడా? నడవడా? నడుస్తాడు.
చెవిలో మిషన్ పెట్టుకుంటే వింటాడా విండా? కన్నుకి ఆపరేషన్ చేస్తే మళ్ళీ చూస్తాడా చూడలేడా? కాబట్టి ఆ శక్తి, చూసే శక్తి లేకుండా పోలేదు, కంటికి పొరడ్డం వచ్చింది అంతే. క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసుకున్నాడు, మళ్ళీ కనిపిస్తోంది. ఇప్పుడు చూసే శక్తే పోయి ఉంటే క్యాట్రాక్ట్ ఆపరేషన్ చేసినా కూడా కనిపించదు. కాబట్టి ఆ చైతన్య శక్తి నాశనం కాలేదు, అవయవం నాశనం అయింది. అందువల్ల ఆ శక్తి ఆత్మ అవుతుందే తప్ప ఇది కాదు. నా నియమ్యో నియామక, అది నా నియమ్య, నియమించబడినటువంటి శరీరం కాదు, అతను నియామకుడు. నియామకుడు నడిపించేటువంటి వాడు, నడిచేటువంటిది కాదు అని అర్థం. నియామకుడు అంటే అపాయింటెడ్ అని అర్థం. నియామక అంటే అపాయింట్మెంట్ చేసేవాడు. నియమ్య అంటే అపాయింట్ అయినటువంటి వాడు. అపాయింట్ అయినటువంటి వాడు పనిచేయాలంటే అపాయింట్మెంట్ ఇచ్చేవాడు ఉండాలి అని అర్థం. వాడు అపాయింట్ చేశాడు. నియామకుడు నడిపించేటువంటి వాడు, నియమ్య నడిచేటువంటి వాడు. అటు ఏదుంటే నడుస్తుంది శరీరం? చైతన్యం ఉంటే నడుస్తుంది. శరీరానికి చైతన్యం లేదు, లోపల ఎవడో ఉండి నడిపిస్తూ ఉంటే నడుస్తూ ఉంటుంది. అందుకని ఏం చెప్తున్నాడంటే, ఈ 3 శ్లోకాల యొక్క సారాంశం మనం తెలుసుకోదగింది ఏంటంటే, ఇది అన్నమయమైనటువంటి శరీరము. అన్నం వల్ల పుడుతుంది, అన్నం వల్లనే వృద్ధి చెందుతుంది, అన్నం లేకపోతే నశించిపోతుంది. స్థూలమైనటువంటి ఈ శరీరం స్వయం శక్తి లేనటువంటిది కాదు కనుక ఇది ఆత్మ కాదు. ఎందుకంటే ఇది పుట్టక ముందు లేదు, మరణించిన తర్వాత ఉండదు, దీనికి నియత స్వభావం లేదు, ఇది పరిణామం చెందేటువంటిది. ఇది ఒక ఘటంలాగా దృశ్యమానమైనటువంటిదే తప్ప ఇది ద్రష్ట కాదు, ఇది చూడబడేదే తప్ప చూసేటువంటిది కాదు. ఆ కారణం చేత భావము, వికారము, ఈ రెండింటిని తెలుసుకునేటువంటి ఆత్మ ఇది కాదు. ఇది భావాన్ని, వికారాన్ని పొందేదే తప్ప దాన్ని తెలుసుకునేటువంటిది కాదు. ఇంకా సూక్ష్మంగా పరిశీలన చేసినప్పుడు ఒక్కోసారి ఈ శరీరంలో కొన్ని అవయవాలు లేకున్నా కూడా జీవం ఉంటుంది. ఆ కారణం చేత ఈ శరీరంలో లోటు ఏర్పడితే జీవం వెళ్ళిపోవడం లేదు, అందువల్ల కూడా ఇది ఆత్మ కాదు. అందువల్ల కూడా ఇది ఆత్మ కాదు అంటే దీని యొక్క వికారాలతో సంబంధం లేకుండా జీవుడు ఉంటున్నాడు. అందుకని ఏం చెప్తున్నాడు, ఇది నియామకుడు కాదు, నియమ్యమైనటువంటిది అని ఈ అన్నమయ కోశ లక్షణాలను గురించి చెప్పడం జరిగింది. ఏమన్నా సందేహాలు ఉన్నాయి ఇందులో? దేహం కాబట్టి సందేహాలు ఉండొచ్చు. ఇప్పుడు మామూలుగా అవయం నాశనం అయింది, శక్తి కాదు అంటే చూసే శక్తి అనేది తెలుస్తుంది కదా. అంటే ఇప్పుడు చాలా మంది అవయవాలు లేని వాటి వాళ్ళు సమాజంలో మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకు మనం ఇచ్చే సందేశం ఏదన్నా ఇలాంటి సందేశం ఉన్నది, సత్యంగా ఇస్తే వాళ్ళు సందేశం ఏమిటంటే, నీకు అవయవం లేకపోవడం అనేది శరీరానికి సంబంధించిందే గాని నీ సహజ స్వరూపానికి సంబంధించింది కాదు, నీ ఆత్మకు సంబంధించింది కాదు. నువ్వు ఆత్మ చైతన్యవంతుడిగా ఉండొచ్చు, నువ్వు చైతన్యవంతుడిగా ఉండడానికి నీ శరీరంలో ఒక అవయవం లేకపోవడానికి సంబంధం లేదు అనే సందేశం దీని ద్వారా వస్తుంది. అదే అవయవాలు ఉన్న వాళ్ళు కూడా అవయవం లేని వాళ్ళని చూసినప్పుడు తనతో సమానంగా చూసే విధానంగా చూసేది
సమానత్వం దేంట్లో చూడాలంటే నువ్వు ఆత్మస్థితిలో సమానత్వం చూడాలా. చూడాలి. శరీర స్థితిలో ఎప్పుడు సమానం కాదని ఇందాకే అనుకున్నాం మనం. ముందు క్యూఆర్ ఎక్కడ కోడ్. నైకహ అనేటువంటి పదం దగ్గర, క్యూఆర్ కోడ్. నైకహ అనేటువంటి పదం దగ్గర ఎవరు సమానం కాదు. వీఆర్ నాట్ ఈక్వల్ బై బాడీస్. మనంతా సమానం అంటే ఎట్లా సమానం? నా రక్తం నీకు పట్టదు. మనం చెప్పడానికి రక్తం అందరిది ఎర్రగానే ఉంటుందని చెప్పి అంటాం, కానీ మళ్ళీ దాంట్లో కూడా గ్రూపులు ఉన్నాయి కదా. కాబట్టి స్థూలత్వంలో ఎవరు సమానం కాదు. ఒకే తల్లికి పుట్టినటువంటి, ఒకే తండ్రికి పుట్టినటువంటి బిడ్డలు సమానంగా ఉంటారా? ఒకడు పొడవుగా ఉంటాడు, ఒకడు పొట్టిగా ఉంటాడు, ఒకడు నల్లగా ఉంటాడు, ఒకడు తెల్లగా ఉంటాడు. ఇన్ని భేదభావాలు ఉన్నాయి. అంటే స్థూలంలో మనం ఎప్పుడు సమానత్వాన్ని చూడలేము. సమానత్వాన్ని ఎప్పుడు సూక్ష్మ స్థితిలోనే చూడాలి. కాబట్టి కాబట్టి అంగవైకల్యం ఉన్నటువంటి వాడు కూడా నీతో సమానమే. ఎప్పుడు సమానం అంటే ఆత్మస్థితిలో సమానం. శరీరంతో ఎప్పుడు ఎవరిని పోల్చుకోకూడదు. ఆత్మస్థితిలో అందరూ నిత్య శుద్ధ, నియామక, భావ వికారవేత్త, ఈ 3 లక్షణాలు చెప్పాడు. నియామ, దీంట్లో అందరూ కామనే. నియామకుడు దేన్ని నియమించాడు అనేది మారిపోతుంది. అందుకే మనం చెప్పుకున్నాం, ఒక సాధారణ కారణం, అసాధారణ కారణం అని 2 ఉంటాయని. అసాధారణ కారణంతో శరీరం వచ్చింది. సాధారణ కారణం అందరికీ సమానంగా ఉంది. ఆత్మ చైతన్యం అందరికీ సమానంగా ఉంది. కాబట్టి వికలాంగులు అనేవాళ్ళు ఎవరు లేరు ప్రపంచంలో. వికలాంగులు అనేవాళ్ళే లేరు. ఇప్పుడు మనం మహాభారతంలో ధృతరాష్ట్రుని గురించి మనం తెలుసుకుంటాం. యుద్ధంలో యుద్ధం చేయకపోయినా కూడా రాజుగా ఉండటం జరిగింది. అవును. అక్కడ అతని గ్రుడ్డితనం అతని రాజరికానికి అడ్డు రాలేదు. అంతే. ఇప్పుడు మనము నిద్రలో ఉన్నప్పుడు ఆయన చూడటం లేదు అనేసి అంటూ ఉన్నాం కదా. నిద్రపోయాడు, ఆయన చైతన్యం చూడట్లేదు అనేసి. ఎందుకని శరీరం మరి ఆయన ఏం చేస్తున్నట్టు? అజ్ఞానంలో లీనమై ఉంటాడు. అది మన అవస్థాత్రయ విచారంలో వస్తుంది. సుషుప్తిలో జీవుడు తనలో ఉన్నటువంటి అజ్ఞానంలో లీనమైపోయి ఉంటాడు. ఎందుకు అజ్ఞానంలో లీనమైనాడు అనేది మనకెట్ట తెలుసు అంటే, మనమే చెప్తాం. నిద్ర లేచిన తర్వాత ఏమీ తెలియకుండా నిద్రపోయినాను అంటాం. నువ్వు నిద్రపోయావు, ఆ నిద్రపోయిన దానికి ఒక అడ్జెక్టివ్ తగిలిస్తాండవు, నేనేమీ తెలియకుండా నిద్రపోయినానని. ఇది సామాన్యులు కూడా చెప్తారు. అవును. ఏమీ తెలియకపోవడం అజ్ఞానం కదా. కాబట్టి ఆ అజ్ఞానంలో లీనమై ఉంటాడు. ఆ కారణం చేత ఏమీ తెలియదు. లోపల ఉండేది తెలియదు, బయట ఉండేది కూడా తెలియదు. ఇప్పుడు యోగులు సిద్ధులకి వాళ్ళకి తెలుస్తుందా? లీనం అవుతారా? అందరూ లీనం అవుతారు. సుషుప్తి అందరికి సమానం, ఎవరికైనా సమానం. ఇప్పుడు అన్నము అనేది పుట్టక ముందు ఉంది, పుట్టిన తర్వాత ఉంది, మామూలుగా ఉన్నప్పుడు అన్ని చోట్ల అన్ని విధాలుగా ఉంది కదా అన్నం అనేది. ఉంది. మరి శరీరం నిత్యమే అని అనుకోవచ్చు కదా. ఇది నిత్యం కాదు. ఎందుకు నిత్యం కాదు అని అంటే,
నీకు ఏ రూపం కనిపిస్తూ ఉందో ఆ రూపం ఉండడం మీద లేదు కాబట్టి. నీ మీద ఆ రూపం మీద అభిమానం కానీ అన్నం మీద కాదు అనేది. నీకు స్థూలంగా అనిత్యం అని చెప్తున్నాడు. సూక్ష్మంగా వచ్చేటప్పటికి అన్నీ ఒకటే. స్థూలంగా ఈ శరీరం ఉండదు. ఇక్కడ అంతే ఏం చెప్తున్నాడు? స్థూల అన్నమయ కోశం గురించి చెప్తున్నాడు. అంతే. అందుకే అన్నాన్ని ఏమన్నాడు? అన్నం పరబ్రహ్మేతి యజానాత్ అన్నాడు. అన్నం అన్నం పరబ్రహ్మ అని అన్నాడంటే అర్థం ఏంటి? పరబ్రహ్మం శాశ్వతం కాబట్టి అన్నం శాశ్వతం అన్నాడు. అది ఉంటుంది, కానీ శరీరం శాశ్వతం కాదు. ఈ శరీరానికి కారణం అన్నమే అయినప్పటికీ ఈ శరీర లక్షణం ఏమిటి? ఇది నశించిపోయేటువంటిది. అందుకని శాశ్వతమైనటువంటి అన్నమే దీనికి ఔషధము అవుతుంది, దీని నాశనానికి కారణము అవుతుంది. ఔషధం ఎంత ముఖ్యమైనటువంటిదో దాని డోసేజ్ అంతే ముఖ్యం. అన్నం ఎంత ముఖ్యమైనటువంటిదో అన్నం యొక్క డోసేజ్ కూడా అంతే ముఖ్యం. నీకు 4 ఇడ్లీలు తింటే మధ్యాహ్నం వరకు పనిచేసేటువంటి శక్తి ఉంటుంది. 8 ఇడ్లీలు తిన్నామంటే అదే ఇడ్లీలు ఏం చేస్తాయి? పడుకో, నిద్రపో అని చెప్పి అంటది. 12 ఇడ్లీలు తిన్నామంటే వామిటింగ్ అవుతుంది, నేను భరించలేనని చెప్పి బయటకు వచ్చేస్తుంది, ఆయాసం వస్తుంది. అంటే ఇదే ఏమవుతుంది? నీకు ఔషధంగాను పనిచేస్తుంది, హాని కలుగజేస్తుంది. అంటే అన్నం పరబ్రహ్మం అనడంలో అర్థం ఏమిటంటే దాన్ని సరైనటువంటి పద్ధతిలో ఆరాధించినామంటే అది నీకు పరబ్రహ్మ స్వరూపం అవుతుంది. అది చెప్తున్నా. కాబట్టి అన్నం సృష్టితో పాటు వచ్చింది. అయితే ఇదంతా ఎప్పుడు ఇది పోతుంది? ఎప్పుడు బ్రహ్మజ్ఞానం కలిగినప్పుడు ఈ అన్నమయ కోశం మీద వ్యామోహం పోయిందంటే అన్నం మీద వ్యామోహం కూడా పోతుంది. అందుకని భగవంతుడు అనాది, ప్రకృతి అనాది, భగవంతునికి ప్రకృతికి ఉండే సంబంధం కూడా అనాది, జీవుడు అనాది, ఈశ్వరుడు అనాది, జీవునికి ఈశ్వరునికి ఉండేటువంటి భేదం కూడా అనాదే. కానీ ఈ పరబ్రహ్మం తప్ప మిగిలినటువంటి 5 అంటే ప్రకృతికి పరబ్రహ్మకు ఉండేటువంటి సంబంధము, జీవుడు, ఈశ్వరుడు, జీవునికి ఈశ్వరునికి ఉండేటువంటి భేదం, ఈ 5 శాంతములు అని చెప్పి అన్నాడు. అనంతం కాదు ఇది. అనాది అనంతం పరబ్రహ్మం ఒకటే. మిగిలినటువంటి 5 అనాదులే కాని అనంతాలు కావు, అవి నశించిపోతాయి. కాబట్టి అన్నం అనాదే కాని అనంతం కాదు. అన్నమయ కోశం ఆది ఉన్నది, కానీ అంతమైపోతుంది. అన్నమయ కోశం దగ్గరకు వచ్చేటప్పటికి దానికి ఆద్యంతాలు ఉన్నాయి. ఎందుకంటే అది వికారం కాబట్టి. అన్నం పరబ్రహ్మం అని ఏం చెప్తున్నాం అంటే స్థూలమైనటువంటి అన్నం కాదు, సూక్ష్మ రూపాన్ని చెప్తున్నాం. స్థూలమైనటువంటి అన్నం అనేటప్పటికి ఏమవుతుంది? పంచభూతాల యొక్క పరిణామం అవుతుంది. కాబట్టి వరి పండక ముందు ఉందా లేదా? ఉంది. పండు కాయక ముందు ఉందా లేదా? ఉంది. సూక్ష్మ రూపంలో ఉంది. అది స్థూలంగా పరిణామం చెందింది. కాబట్టి ఇక్కడ మనం బాగా ఆలోచన చేస్తే మనం తట్టేది ఏమిటంటే నీకు స్థూలమైనటువంటి అన్నంతో సంబంధం లేకుండా సూక్ష్మమైనటువంటి అన్నంతో నీ శరీరాన్ని అనుసంధానం చేసినావనుకో, అప్పుడు నువ్వు తినకుండా ఎన్ని వేల సంవత్సరాలైనా ఉండొచ్చు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇంకా ఎక్కువ యోగులు ఎక్కువ కాలం జీవించారని కూడా
ఎక్కువ కాలం జీవించేవారు తక్కువ తింటూ ఉంటారు. ఆ, అదే అదే. ఇప్పుడు ఆ మాటకే చెప్తా ఉన్నాను, తక్కువ తినడం ఎక్కువ తినడం కోసం అండి. ఎక్కువ బ్రతకడం కోసం తక్కువ తినడం. అదే ఎక్కువ కాలం బతికితే ఎక్కువ తింటావు కదా. తక్కువ తినడం ఎక్కువ తినడం కోసం. అంటే ఏం లేదు, ఇప్పుడు మన సింపుల్ ఈక్వేషన్ ఏంటంటే, నీకు 3 రోజుల టూర్ ఉంది. ఈ 3 రోజుల టూర్ కోసం 30 రొట్లు ఇచ్చి పంపించింది మీ అమ్మ. అన్నం దొరకనటువంటి చోటుకి వెళ్తూ ఉన్నావు. ఈ రొట్లు ఉండగానే మళ్ళీ ఇంటికి వచ్చేయాలి. ఇప్పుడు రోజుకు 10 రొట్లు చొప్పున నువ్వు తినాలి. ఉదయం 2, మధ్యాహ్నం 4, రాత్రికి 4, ఇట్లేదో నీ విభజన నువ్వు చేసుకున్నావు. ఇప్పుడు ఏం చేస్తావంటే, ఉదయం 1, మధ్యాహ్నం 2, రాత్రికి 2 తిన్నావు. 5 5 అయినాయి. ఇప్పుడు నువ్వు ఎన్ని రోజులు ఉండొచ్చు? 6 రోజులు. ఎందుకు 30 కదా ఉండయి, 6 రోజులు ఉండొచ్చు. 3 రోజులది 6 రోజులు. 3 రోజులు 6 రోజులు ఉండొచ్చు. అదే ఈక్వేషన్. అంటే ఫుల్లుగా తినేసినాడంటే వాడికి ఏమవుతుందంటే, ఇంక నీ అయిపోయిందిరా, కోట అయిపోయింది, పో అంట. స్థూల శరీరానికి భోజనం లేదు. భోజనం లేకుండా స్థూల శరీరం ఉండదు. ఎందుకని? నశించు. తద్విహీన వినశ్యతి. తద్విహీన వినశ్యతి. అది లేకపోతే నశించిపోతుంది. కోట లేదు కాబట్టి ఇంక నేను అయిపోయింది అనేసి. అయిపోయింది. నువ్వు తెచ్చుకున్న రొట్లు అయిపోయినాయి. ఇప్పుడు కోట అయిపోయిందని నేను ఎట్లా నమ్మాలా? నువ్వు నమ్మడం, నీ నమ్మకపోవడం, దానికి ఏం ఓకే పని. ఓకే ఓకే, నమ్మకం లేదు. ఎలా తెలుసుకోవాలి మరి? ఎలా గుర్తించాలి? ఎలా గుర్తించాలంటే, నీకు అన్నం దొరకడం లేదు, నీ ప్రయత్నాలన్నీ విఫలమైపోతున్నాయి. ఒకవేళ నీ ముందర ఉండేటువంటి అన్నం కూడా ఉంది, దాన్ని నువ్వు తినలేకుండా పోతున్నావు. అయిపోయింది అంతే. అయి- అది దాన్ని అర్థం చేసుకునేయాలి. అయిపోయింది. రైట్. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహేషాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ధన్యవాదాలు.